కొండ నాలికేస్తే ఉన్న నాలు కూడిందంటే ఇదే కాబోలు. ఇవాళ ఏదేదో వీడియోస్ తీసి పెట్టాలనుకున్నాను, కానీ అవన్నీ కుదరక లాస్ట్కి ఇదిగోయి చిక్కుడుగాయ కూర కాడికి వచ్చాను. చాలామంది చిక్కుడుగాయ కూర అంటే అది ఫ్రైకే పనికొస్తాయిలే, కూరే వండుకుంటా అంటే అవి పుల్లల్లా ఉంటాయి కదా, అందుకే అవి తొందరగా ఇష్టపడరు. కానీ ఈ విధంగా ఒకసారి కూర చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. అంటే నేను చెప్పానని కాదు, నిజంగా ట్రై చేసి చూడండి, అప్పుడు మీరే చెప్తారు. అసలు నాకు ఈ కూర ఎలా అలవాటైందంటే, పెళ్లికి ముందు మా నాన్న వారంలో 3-4 సార్లు ఈ కూర వండించుకొని తినేవాడు. ఇష్టంగా తింటాడు కదా, నాకు అలాగే అలవాటైపోయింది. పెళ్ళైన కొత్తలో ఈ కూర నేను వండుకొని తింటుంటే అదేదో చైనా ఫుడ్ తిన్నట్టు మా ఆయన భలే వింతగా చూశాడు నా వైపు. నాకు ఇప్పుడు కూడా భలే గుర్తుంది అసలు ఆ విషయం. కానీ ఇప్పుడు నాతో పాటు మా ఆయన కూడా ఇష్టంగానే తింటున్నాడు. అదేదో అన్నట్టు కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు మా ఆయనకి నేను రాకముందు అసలు ఏం అలవాటు లేవు, కానీ నేను వచ్చినాక చాలానే అలవాటైనాయి. అది వేరే విషయం లేండి. యూట్యూబ్లో ఈ వీడియో మీరు చూసే ఉండుంటారు, కాకపోతే ఏంటంటే నా ఛానల్లో కూడా చూస్తే నాకు 4 వ్యూస్ వస్తే మీకు కాసేపు టైంపాస్ అయిద్దానండి. ఇంట్లో ఇలా కూరగాయలు ఇష్టంగా వండుకొని తినేది నేనే. అది హిట్ అయితే అందరూ తింటారు, ఫ్లాప్ అయిందంటే 2 రోజులు పక్కన పెట్టుకొని నేనే తింటాను. అసలైతే ఇవాళ క్లైమేట్ బాగా మనకు అనుకూలంగా ఉంది కదా, బిర్యానీయే చేసుకోవాలనుకున్నాను. కానీ కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్టుగా 10 దాకా పడుకున్నాను. ఇంకా ఆ టైం బిర్యానీ ఏం వండుతాంలే, ఇది వండేసరికి మధ్యాహ్నం 1 అయింది, అది వండేసరికి సాయంత్రం 4 అయిద్దామని భయపడి మొత్తానికి చిక్కుడుకాయ కూరతో అయితే ముగించేశాను. వండే ప్రతి కూరలో కాసిన కూసిన నీళ్ళు పోస్తున్నావు కదా అని మీ డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉండొచ్చు. ఇలా పులుసుగా లేకపోతే మనకు అసలు ముద్ద కూడా దిగదు. ఏ పుల్లతో అన్నం తినాలంటే అప్పుడు అన్నమైనా మానుకొని పడుకునే రకాన్ని నేను. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.